దానికి వెంటనే పెళ్లి చేయబోతున్నాను. ముందుగా కాలేజీ మాన్పించి దాని సుఖం కోరే తండ్రిగా నీ చేత తాళి కట్టించబోతున్నాను. బావా! రాజేందర్ మనసు ఎంత తేలిక పడింది వీర్రాజు సైతం ఊహించి ఉండడు. రాజు, నా సావేరి బ్రతకాల్సింది మహల్లో, గుడిసెల్లో కాదు. అభిజాత్యం ప్రదర్శిస్తూ కారులో కూర్చున్నాడు వీర్రాజు. సావేరి కథను మరో మలుపు తిప్పే సంకల్పంతో అప్పటికే నిర్ణయించుకున్న వీర్రాజు కారు నడుపుతుంటే రాజేందర్ బుద్ధిమంతుడైన బాలుడిలా అతని పక్కన కూర్చున్నాడు నిశ్శబ్దంగా. వీర్రాజు నిర్ణయాలు ఎంత అనూహ్యంగా ఉంటాయో తెలిసిన రాజేందర్ తన జీవిత రథ సారథ్యాన్ని బావే నిర్వహిస్తుంటే ఉత్సుకతగా చూస్తూనే ఆలోచిస్తున్నాడు. అది సాక్ష్యాధారాలతో యాసిడ్ పోసింది తనే అని నిరూపిస్తానన్నాడు రవి. ఎలా తెలిసిందతడికి? తను ఆ విషయం చెప్పింది ఒకే ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి రజని. గతం పొరలో దాచుకున్న స్మృతుల్లా వెలుగు చీకటి కడుపున సమాధి అయింది. ఆవిరిగా మారిన రక్తాశ్రువుల్లా గాలి నిశీధిలో నిశ్శబ్దంగా పయనిస్తోంది. పల్లె సద్దుమణిగినా చాలామంది కంటికి కునుకు రానట్టు ఉదయం చూసిన సంఘటన గురించే విడ్డూరంగా ఆలోచిస్తున్నారు. వీర్రాజు ఒక నియంతని తెలుసు. అడ్డు వచ్చిన వాళ్లను అంతం చేసి అది హత్య కాదు, ఆత్మహత్య అని నిరూపించగల సత్తా ఉన్నవాడని గతంలో చాలా సంఘటనలు రుజువు చేశాయి. కానీ శంకు విషయమే అన్నిటికన్నా వారినంతగా కదిలించింది. విరిసిన పువ్వుని చూస్తూ వింతగా రెప్పలార్చి చూసే వెర్రిబాగులవాడే, సన్నని పిల్ల కాలువలో సుడుల్ని సంబరంగా చూస్తూ సంతోషపడే వింత మనస్తత్వం గల అమాయకుడే, తెలియకుండా సైతం చీమకైనా హాని చేయని చిన్న పిల్లాడే ఇంతటి శిక్షకు ఎలా గురయ్యాడు? బామ్మ! బామ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకున్న శంకు నీరసంగా పిలిచాడు. కనురెప్పలు భారంగా వాలిపోతున్న బామ్మ కళ్ళ నుంచి సుడులు తిరుగుతున్న నీళ్లు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. నేను అస్సలు అలాంటి పని చేయలేదే. నేను నిన్న సాయంకాలం ఏటిగట్టున కూర్చున్నప్పుడు తన నిర్దోషిత్వాన్ని నిస్సహాయంగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటే వారించింది లక్ష్మమ్మ కళ్ళు ఒత్తుకుంటూ. పిచ్చి తండ్రి, ఎవరనగలరయ్యా నువ్వు తప్పు చేయగలవని? పువ్వు రెమ్మ రాలితే పాపం కదా బామ్మ అని వాపోయే వెర్రి నాన్నవు. ఇసుకలో పిచ్చిక గూడు కట్టి అది కూలిపోయిందని కంటతడి పెట్టుకునే కుర్ర వెధవ్వి. నిన్ను ఎవరనుమానించగలర్రా నా వరాల కొండ? గట్టిగా కొట్టాడు బామ్మ. పచ్చి పుండుగా మారిన శరీరాన్ని తలుచుకుంటూ కుమిలిపోతుంటే అంతదాకా నిగ్రహించుకున్న ఆ వృద్ధురాలి మనసు చివికిపోయింది మరోసారి. లేనివాడివిరా నువ్వు. ముసలి బామ్మ తప్ప అమ్మైనా లేని అర్భకుడివి. నేనున్నా ఏం చేయగలనని కాటికి కాళ్ళు చాచుకున్న దాన్ని. కంటతడి పెట్టుకోగలను తప్ప కడుపులో దాచుకోగలనా? నా మనవడు నేరం చేయలేడు అంటూ కనిపించని దేవుడికి చెప్పుకోగలను తప్ప దుర్మార్గాన్ని ఆపగలనా? అయినా ఏదో గుర్తుకొచ్చినట్టు ఉక్రోషంగా చూసింది. నీ బుద్ధిలా వక్రించిపోయింది. నీ వయసు ఎంతని, నీ తాహతేమిటని, నిప్పుని ముట్టుకుంటే కాలుతుందని తెలియని వెధవి కార్చిచ్చుతో కాలక్షేపం చేయాలని ఎందుకు ఉబలాట పడుతున్నావు? ఎవరికి పుట్టావో తెలియని, చిరునామా లేని చీకిరి పొదవని తిట్టుకునేవాడివి. కోట బురుజుల మీద కూర్చోవాలని కలలెందుకు కంటున్నావు? ఒరేయ్, రొప్పుతోంది ఉద్విగ్నంగా. సిగ్గున్నవాడివైతే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అందరి ద్రాక్ష కోసం ఆరాటం మాని నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు. అవకాశం దొరికిందని ఆవేశపడకురా త్రాష్టుడా. బామ్మ! అదేమిటో తెలియదు కానీ అర్థమయ్యేట్టు చెప్పాలనుకున్నాడు. కానీ ఎప్పుడూ లేనిది బామ్మ చాలా ఆవేశపడుతోంది. వద్దురా, ఆకాశాన్ని చూసి ఆనందపడు తప్ప అందుకోవాలని చేతులు చాచకు. ఈరోజు ఉట్టిగా ఉరిమింది, రేపు పిడుగై వర్షిస్తుంది. అప్పుడు నువ్వేమన్నా కానీ ముందు నా గుండె పగిలిపోతుంది. ఈ బామ్మ కూడా నీకు దక్కకుండా చేజారిపోతుంది. అంతే. సమీపంలో అంతసేపు నిలబడ్డ మంగ ఇప్పటికీ జోక్యం చేసుకుంది వారింపులా. బామ్మ, అవన్నీ మాట్లాడడానికి ఇది సమయం కాదు. చెప్పు మంగ, వాడు మిగలాలి అంటే వాడి మార్గం మళ్లించుకోవాలని వాడికి నచ్చ చెప్పు. ఆ పిల్లని మర్చిపోమ్మని, ఒకవేళ మళ్ళీ కలిస్తే ముందు నేను నుయ్యో గొయ్యో చూసుకుని చస్తానని వాడికి వివరంగా చెప్పు. మంగ గొంతు పూడుకుపోతోంది. ఊరుకో బామ్మ. చూడవే పిచ్చిదానా, పగిలిన అద్దం లాంటి వాడి ఒంటిని చూడు. నీటి అడుగున కదిలే చేపపిల్ల లాంటివాడు ఊపిరి అందక గాయాలతో ఒడ్డున పడ్డట్టు ఎలా విలవిల్లాడుతున్నాడో చూడు. అసలు బ్రతికి బాగుపడాలి అంటే వీడికి ప్రేమలు దోమలు ఏమిటి? ఇలాగే ఒకనాడు సరిగ్గా ఇదేలా తన కూతుర్ని నిలదీసిన క్షణాలే గుర్తుకొచ్చాయో, లేక ఓడిన బ్రతుకుతో రాజీ పడలేక బ్రతుకుని చాలించుకున్న కూతురే జ్ఞప్తికొచ్చిందో. వెక్కి పడుతోంది. మంగ మాట్లాడలేదిక.
ఇలాంటి క్షణాల్ని ముందే ఊహించి బెదిరించి విఫలురాలైన మంగ ఏమని బదులివ్వగలదని నెమ్మదిగా తల తిప్పి చూసింది శంకు వైపు. నేల మీద బొంతపై పరుండి కళ్ళు తెరిచి పైకి చూస్తున్న శంకు ప్రేమించిన అమ్మాయి నిరీక్షణలోనే రెప్పలు తెరిచి వాలిపోయిన నిస్సహాయుడిలా కనిపిస్తున్నాడు. అది కూడా కాదు, తనే నేర్పిన పొడుపు కథలా అనిపిస్తున్నాడు. నిప్పుల గుండం తొక్కాను, గుప్పెడు బూడిదనయ్యాను. సావేరి, ప్రపంచం సద్దుమణిగిన అపరాత్రి వేళ గదిలోకి అడుగుపెట్టిన తండ్రిని చూస్తూ ముందు అవాక్కయింది. ఆ తర్వాత భయంతో ఫోమ్ బెడ్ పైన ఓ మూల ఒదిగిపోయింది సావేరి. ఇంకా నిద్రపోలేదు, మృదువుగా అడిగాడు. కానీ సావేరి ఆ గొంతులోని సౌమ్యతని నమ్మలేకపోతోంది. ఉదయం శంకుపై తండ్రి ప్రదర్శించిన ప్రతాపానికి ఆమె లేత మనసు ఎంత గాయపడింది అంటే తొలిసారి తండ్రి రాక్షసత్వాన్ని ప్రత్యక్షంగా చూడ్డంతో కంపించిపోతోంది. నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి సావేరి. సావేరి తల వంచుకుంది. ఆడపిల్ల తల వంచుకోవలసింది 2 సార్లు. ఒకటి తప్పు చేసినప్పుడు, రెండోది తాళి కట్టించుకునేటప్పుడు. నేనేం తప్పు చేయలేదు, ఉక్రోషంగా అంది. కాక వీర్రాజు గారి మొహం వివరణమైపోయింది. నా ఇంట పుట్టిన ఆడపిల్లవి, ఎంత నీచానికి దిగజారిపోయావు. కోరింది కాదనని తండ్రినని కూడనిది కోరడానికి ఎలా సిద్ధపడ్డావు? సన్నగా వణికిపోతోంది. అసలు విషయం తండ్రికి బోధపడిపోయిందన్న సత్యం స్ఫురిస్తుంటే. నువ్వింకా చిన్నపిల్లవనుకున్నాను తప్ప చాలా పెద్ద నిర్ణయాలు తీసుకునేటంత ఎదిగిపోయావని ఊహించలేకపోయాను. కాబట్టే కాలేజీలో చదువుకుంటానంటే అవునన్నాను. అయితే మాత్రం తనేం తప్పు చేసిందని? కానీ డాడీ, నీకు మనసుందంటావు. ఆ మనసుకు ఓ అభిరుచి ఉండే అవకాశం ఉందంటావా? అసలు నీ వయసెంతే? నీకేం తెలుసని బావ రాజేందర్ నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో? ఇక నిగ్రహించుకోలేకపోయింది. నాకిష్టం లేదు. నీ ఇష్టాలతో నాకు పని లేదు. మీ ఇద్దరి పెళ్లి జరిగి తీరుతుంది. ఎదిరించలేనట్టు తల వంచుకుని ఉండిపోయిన సావేరి కళ్ళ నుంచి నీళ్లు రాలడం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ పనినైనా సకాలంలో పూర్తి చేయడం, అలా గెలుపు నాదే అనిపించుకోవడం నీ తండ్రికి అనాదిగా వస్తున్న ఆచారం సావేరి. కాబట్టే పొరపాటున కాదు అని నువ్వు తండ్రిని ఎదిరించడానికి సాహసించినా బలవంతంగా నీ మెడలు వంచి రాజేందర్తో తాళి కట్టిస్తాను. తలబిరుసుగా ప్రవర్తించి తిరుగుబాటు చేశావనుకో ప్రాణాలు పోతాయి. నీవి కాదమ్మా, నువ్వు ఇష్టపడే శంకర్ గాడివి. ఉదయం చూసే ఉంటావు, అది శాంపిల్ మాత్రమే. ఇప్పుడు వెనుకగా రాధమ్మ కంఠం వినిపించింది. ఇవన్నీ మాట్లాడి తీరాలా? సరిగ్గా ఇక్కడే వీర్రాజులో సహనం పూర్తిగా చచ్చిపోయింది. అప్రాచ్యబ్దానా, నువ్వు కాదంటే దీనికంతటికీ కారణం బయట వ్యవహారాల్లో తలమునకలవుతున్నా తల్లిగా నువ్వు అన్ని జాగ్రత్తలు పాటిస్తావనుకున్నాను తప్ప ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తావని ఊహించలేకపోయాను. ఇక ముందు జాగ్రత్తగా ఉంటుంది. అప్పటికి తోచిన జవాబు చెప్పిన రాధమ్మ అదే జవాబు వీర్రాజుకి మరింత ఆగ్రహాన్ని రప్పిస్తుందని కలగనలేకపోయింది. దాన్ని ఒంటరిగా విడిచిపెట్టండి. అదేనే, ఆ ఒంటరిగా విడిచిపెట్టడమే దాన్ని ఇంతదాకా తీసుకొచ్చింది. ఇహ లాభం లేదు. ఈ రోజు నుంచి అది గడప దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అంతే, కాలేజీ మానిపించేస్తున్నాను. ఉలిక్కిపడింది సావేరి. డాడీ, అశ్రుసిక్త నయనాలతో చేతులు జోడించింది సావేరి. నేనింక చదువుకుంటాను డాడీ. నేను కాలేజీ మానను. నువ్వు కాలేజీ మానేస్తున్నావు, ఓ ఆదేశంలా ఒత్తి పలికాడు వీర్రాజు. చాలా త్వరలో నీకు రాజేందర్కి మ్యారేజ్ కాబోతోంది. నో, రవి అసహనంగా అన్నాడు, ఆవేశాన్ని అదిమి పెట్టుకుంటూ. వీల్లేదు, అలా జరగనివ్వను. నిజం రవి, సురేంద్ర అనునయంగా చెప్పాడు. మంగచేత నాకు కబురు పెట్టించింది సావేరి. అది నీకు చెప్పమనే. మ్యారేజీకి ముహూర్తాలు కూడా నిర్ణయించే ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకని ముందు కాలేజీ మానిపించేశారట. ఈ 4 రోజులు కాలేజీకి రాలేదు కూడా. అప్పటికి అర్థమైంది రవికి. ఈరోజు ఉదయమే అతని కళ్ళకున్న బ్యాండేజెస్ తీసేశారు. అదృష్టవశాత్తు కళ్ళకే ప్రమాదం జరగకపోయినా మరో 24 గంటలు అబ్జర్వేషన్లో ఉండాలని డాక్టర్లు చెప్పడంతో ఉదయమే చూడ్డానికి వచ్చిన అమ్మా నాన్నలు సంతోషంగా వెళ్ళిపోయారు తప్ప జరిగిన ఏ ఒక్క విషయమూ అతడికి తెలియపరచలేదు. అది కాదు, ఈ 4 రోజుల్లో సావేరి ఒక్కరోజైనా హాస్పిటల్కి రాలేదు. తండ్రి చాలా తెలివిగా సావేరి రాకుండా, వాస్తవం తెలియకుండా నిరోధించాడని బోధపడగానే పైకి లేచాడు. సురేంద్రకి అర్థం కాలేదు రవి చేయబోతున్నదేమిటో. డ్యూటీ డాక్టర్ని కలుసుకుని ఐ థింక్ ఐఎమ్ ఓకే డాక్టర్, నేను వెళ్తున్నాను, బిల్ ఇంటికి పంపండి అంటూ హాస్పిటల్ బయటికి వచ్చాడు. ఏమిటి రవి, ఏమిటలా ఆవేశపడుతున్నావు? సురేంద్ర, నిన్న కాక మొన్నటిదాకా శత్రువర్గంలోని వాడిలా అనిపించిన సురేంద్ర ఇప్పుడు రవికి చాలా ఆత్మీయుడు. జులాయిగా బ్రతకడమే అలవాటైన నేను హఠాత్తుగా జీవితం గురించి చాలా తెలుసుకోగలిగానని అనలేను, కానీ
ఆ ఇంటి వారసుడిగా గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాత్రం చెప్పగలను. సావేరి ఎంత మొండిఘటమో డాడీకి తెలీదు సురేంద్ర. ఈసరికే నిరాహార దీక్ష ప్రారంభించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందేమో. వెళ్ళాలి. ఇక చర్చని పొడిగించని రవి తిన్నగా ఇంటికి వెళ్ళాడు. సరాసరి సావేరి ఉండే గదిలో అడుగుపెట్టాడు. ముందు నమ్మలేకపోయింది సావేరి. కల కాదని తెలుసుకోవడానికి పట్టింది అరక్షణం మాత్రమే. అన్నయ్యా, చాలా నీరసంగా పలికింది సావేరి గొంతు. అది కాదు, ఉదయం సూర్యుని కిరణాల ఛాయలో మెరిసే సావేరి కాలిన గులాబీ రేకులా అనిపిస్తోంది. డాడీ, కాలేజీ తయారుకా? అర్థం కాలేదు సావేరికి. అవును సావేరి, కాలేజీకి తయారు కమ్మంటున్నాను. కానీ డాడీ, అవన్నీ నేను చూసుకుంటాను. ముందు నువ్వు. వీల్లేదు. ఆ హాలు వీర్రాజు గారి గొంతులో ప్రతిధ్వనించిపోయింది. సావేరి ఇక కాలేజీకి రాలేదు. ఎందుకని? మొండిగా అన్నాడు రవి. ఇది తండ్రిగా నా నిర్ణయం. అన్నగా నాకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అవాక్కయ్యాడు వీర్రాజు. హఠాత్తుగా హాస్పిటల్ నుంచి రావడానికి ఇప్పుడు కారణం బోధపడింది. కానీ రవి ఇలా నిలదీయడం అతను ఊహించలేకపోతున్నాడు. చెప్పండి డాడీ, సావేరిని హఠాత్తుగా కాలేజీ ఎందుకు మాన్పించినట్టు? వీర్రాజు ఇంకా తేరుకోలేదు. త్వరలో దాని పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడంత తొందర ఏమొచ్చింది? అది తొందరపడింది కాబట్టి నిగూఢంగా అన్నాడు వీర్రాజు. వెంటనే పెళ్లి చేయమనా? కాదు, పిచ్చి చేష్టలతో నా ప్రతిష్టకి భంగం కలిగిస్తోందని. పెళ్ళెవరితో? మీ బావ రాజేందర్తో. అది మీ ప్రతిష్టకి అవమానం కాదా? ఏమిటి రాజేందర్లో అనర్హత? తాగుబోతు, తిరుగుబోతు. అల్లుడిగా అర్హుడేమో కానీ సావేరికి భర్తగా అనర్హుడు. ఖండితంగా చెప్పాడు రవి. రవి, వీర్రాజులో ఆవేశం క్రమంగా ఉధృతమవుతోంది. రాజేందర్ ఎలాంటి వ్యసనపరుడైనా సావేరిని సుఖపెట్టగలడు. వ్యసనపరుడు భార్యను సుఖపెట్టడు డాడీ. తనను తాను సుఖపెట్టుకోవడానికి వ్యసనాలకి బానిసవుతాడు. కానీ ఇప్పటికే నేను నిర్ణయించుకున్నాను. కానీ సావేరి మరేదో నిర్ణయించుకుంది. దానికి నేను అంగీకరించను. ఎందుకని? ఈ ఇంటి యజమానిని కాబట్టి. నేను ఈ ఇంటి వారసుడినే. ఆస్తికి వారసుడివేమో కానీ నా ఆలోచనలకి కాదు. మీరు అంతే డాడీ. కోపం వస్తే సావేరికి మీ ఆస్తిలో చిల్లిగవ్వ చెందకుండా చేయగలరేమో కానీ దాని ఆలోచనల్ని, ఆశల్ని మీరు నిరోధించలేరు. అలా చేస్తే నేను... రవి, ఉద్వేగంగా చేయి పైకెత్తాడు వీర్రాజు. హఠాత్తుగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఎత్తిన చేతిని చూస్తూ అన్నాడు రవి చెక్కు చెదరకుండా. పైకెత్తిన మీ చేతిని ఆశీస్సులందించే అభయహస్తంగా మారిస్తే సావేరి అదృష్టవంతురాలవుతుంది. ఈ తరం, నిన్నటి మీ తరం నమ్మకాల్ని గౌరవించే అవకాశము దక్కుతుంది. అందుకే చేతిని దించేయండి డాడీ. వీర్రాజు అహానికి అసాధారణమైన విఘాతం ఏర్పడినట్టు అప్రతిభుడైపోయాడు. నిశ్చలంగా చెప్పుకుపోయాడు రవి. డాడీ, మీరు మా ఇద్దరికీ జన్మనిచ్చిన తండ్రి కాబట్టి మా విషయంలో మీకు బాధ్యత ఉందన్న సత్యాన్ని నేను అంగీకరిస్తాను. కానీ నేను, సావేరి ఒకే తల్లి కడుపు నుంచి పుట్టిన వాళ్ళం. కేవలం కొన్నేళ్ల వ్యవధిలో ఒకే గూటి పక్షులుగా పిండం రూపం నుంచి ప్రపంచంలో అడుగు పెట్టిన వాళ్ళం. కాబట్టి మీ బాధ్యత కన్నా మా ఇద్దరి బంధం గొప్పది. ఏమిటి? తిరుగులేని తన ఆధిపత్యానికి ఇక్కడ ఇలా తన కన్నబిడ్డ మూలంగా ఇలాంటి అవాంతరం ఏర్పడుతుందేమిటి? ఏనాడు తన ముందు పెదవి విప్పనివాడు ఈరోజు ఇంతకీ ఎలా తెగించాడు? చెప్పండి డాడీ, మీ నిర్ణయం మార్చుకున్నానని చెప్పండి. అసంభవం, కంగుమంది వీర్రాజు కంఠం. క్షణాలు భయానకంగా గడుస్తుంటే ద్వారం దగ్గర నిలబడ్డ రాధమ్మ కంపిస్తూ చూస్తోంది. ఎస్, నా నిర్ణయానికి తిరుగులేదు. సావేరి కాలేజీకి వెళ్లే ప్రసక్తే లేదు. రాజేందర్తో పెళ్లి జరిగి తీరుతుంది. అప్పటికే రవి బయటకు వెళ్ళిపోయాడు నిర్లక్ష్యంగా. మరో 5 నిమిషాల్లో సరాసరి లక్ష్మమ్మ ఇంటికి వెళ్లిన రవి శంకుతో పాటు ఏటిగట్టుకు చేరుకున్నాడు. ఆకాశంలో పైపైకి సాగిపోతున్న సూర్యుడు శారదా నదిలో శిలాక్షరాల్ని రాస్తున్నట్టు నీటిపై కిరణాలు చిత్రంగా మెరుస్తున్నాయి. శంకు ప్రసక్తి ఎలా ప్రారంభించాలో తెలియక కొన్ని క్షణాలు సందిగ్ధంగా నిలబడిన రవి చాలాసేపటి తర్వాత అన్నాడు, నువ్వు సావేరిని ప్రేమిస్తున్నావా? ఇలాంటి ప్రశ్న ఊహించలేకపోవడంతో అప్రతిభుడయ్యాడు శంకు. సావేరి నిన్ను ఇష్టపడుతుందని నాకు తెలుసు. ఒకనాడు నీ మీద నేను కక్ష కట్టడానికి కారణము అదే. అయితే ఒక్క విషయం, సావేరిని ప్రేమించడం అంత సులభం కాదు. సావేరిని పొందడం. గాలి భారంగా తాకుతూ ముందుకు పారిపోతోంది. సావేరికి అన్నగా నేనిప్పుడు ఇలా మాట్లాడుతుంటే నువ్వు నమ్మలేకపోతున్నావని తెలుసు. కానీ వ్యవధి లేదు. మీ ప్రేమ ఖరీదు మీ ఇద్దరి జీవితాలు అని తేల్చి చెప్పాల్సిన క్షణం వచ్చేసింది. కాబట్టి సూటిగా అడుగుతున్నాను శంకు, చదువుకి సంబంధించిన పరీక్షలో తప్పితే మరోసారి పరీక్షకి కూర్చునే ధైర్యం నీకుందా అని తేల్చి అడుగుతున్నాను.
శంకు అప్పటికీ జవాబు చెప్పలేకపోయాడు. సావేరిని కలిస్తే బామ్మ బ్రతకనని చేసిన ప్రతిజ్ఞ గుర్తుకొస్తోంది. మాట్లాడు శంకు. నిన్ను కాదన్న రవి ఈరోజు ఓ అన్నగా తన చెల్లి కోసం ఆరాటపడుతున్నాడు. సావేరి ఏది కోరినా తెచ్చి ఇవ్వగల అన్నగా నేనిప్పుడు ప్రశ్నిస్తున్నాడు. మొండిదైన సావేరి నువ్వు కాదన్నా గాని మేం కూడదన్నా కానీ బ్రతకదు. మీ బ్రతుకులు ముడిపడ్డానికి నాన్నగారు అంగీకరించరు. మీ జీవితాలు ఓడిన అన్ని ప్రేమ కథల్లో ఒకటి కావాలనుకుంటున్నావా, లేక ధైర్యంతో ముందుకు సాగిపోవాలనుకుంటున్నావా? తను అనుకున్నది సాధించడానికి నాన్నగారు అప్పుడే తన బలాన్ని ఉపయోగించబోతున్నారు. శంకు, ఏం చేయమంటావు? సావేరి కోసం ఏమన్నా చేయగలవని నువ్వు నిరూపించుకోవాలి. ఎలా? సావేరి బావ రాజేందర్కి భార్య కాకుండా నువ్వు ఎదురు నిలబడాలి. నేనా? పోరాటంలో కాదు, పారిపోయి. అప్రతిభుడైనట్టు చూశాడు శంకు. అవును శంకు, నువ్వు వెంటనే సావేరిని లేవదీసుకుపోవాలి. రేపు రాత్రికే. అక్కడ నిమిషాలు లిప్తల్లా గడుస్తున్నాయి. ఈ క్షణం దాకా ప్రేమలో ఇలాంటి సాహసం చేయాల్సి వస్తుందని ఊహించని అతను ఇప్పుడు రవి అన్న మాటకి తత్తరపడిపోతూ చూశాడు. కంగారు పడకు శంకు, మీరిద్దరూ వెళ్ళడానికి నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. కానీ మీ నాన్నగారు వెంటాడితే నేనేం చేయాలి అన్న సంశయాన్ని బెదురుగా మనసులోనే దాచుకుంటూ గొనిగాడు. మీరు వెళ్ళేది శాశ్వతంగా కాదు శంకు, కొన్నాళ్ల పాటు. ఎందుకో తెలుసా? తండ్రిని ఎదిరించి సావేరిని దగ్గరకు రావడం కానీ, తెలుగు సినిమాలోలా ప్రేమించిన అమ్మాయి కోసం ప్రత్యర్థుల్ని ఎదిరించడం కానీ, సావేరి పెళ్లిపీటల సీన్ దగ్గర ప్రత్యక్షం కావడం కానీ కుదరని పని. అందుకే ఇలాంటి ప్రపోజల్ పెట్టాను. ఆ తర్వాతైనా మీ నాన్నగారు ఒప్పుకుంటారని గ్యారంటీ ఏమిటి? ఒప్పుకోరు నిజమే, కానీ సగం మానసికంగా దిగజారిపోతారు. పరువు ప్రతిష్ట అనే జంట పదాల స్వారీతో ఘనంగా బ్రతుకుతున్న నాన్నగారికి సావేరి లేకపోవడం తొలి షాక్ అవుతుంది. నలుగురిలోనూ తను చులకనైపోయానని ఆవేశంతో చిందులు తొక్కడం తర్వాత కార్యక్రమం అవుతుంది. ఈలోగా సావేరిని వెతికే ప్రయత్నంలో నేను రంగంలోకి దిగుతాను. ఎంత చెడ్డ కూతురు కాబట్టి సావేరిని ఇంటికి రప్పించుకుంటారు. లేచిపోయిన ఆడపిల్లగా. ఆ తర్వాత రాజేందర్ మొహం చాటేస్తే తప్పని పరిస్థితుల్లో నిన్ను అల్లుడిగా చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పింది అంత ఖచ్చితంగా అమలు జరుగుతుందని కాదు. ఈ ఆర్డర్లో కాకపోయినా ఇంచుమించు ఇలాగే మీ కథ ఓ కొలిక్కి వస్తుంది. తల వంచుకుని నిలబడ్డాడు శంకు. రేపిలా తల వంచుకోవాల్సింది ఆడపిల్ల తరపు వాళ్ళమైన మేము శంకు. చెప్పు, దీనికి నువ్వు అంగీకరిస్తావా? ఏ ఊరెళ్ళాలి? ఎవరిని? అవన్నీ తర్వాత చెబుతాను. ముందు నువ్వు సిద్ధమేనా అది చెప్పు. అతనికి భయంగా ఉంది. దడ పుట్టుకొస్తోంది. కానీ బామ్మ, మంగ ద్వారా చెప్పే ఏర్పాటు చేస్తాను. అయినా కొన్ని రోజులేగా. తను తీసుకున్న నిర్ణయం ప్రమాదభరితమైందే అని తెలిసిన రవి నిర్లిప్తంగా చెప్పుకుపోతున్నాడు. నీకేం జరగకుండా నేను చూసుకుంటాను శంకు. అవసరమైతే మన స్నేహితులందరి సహాయంతో ఈ సమస్యను ఉద్యమంగా మార్చి మీ పెళ్లికి నేను సహాయపడతాను. సరేనా? తలూపాడు శంకు కంపిస్తూనే.